టిపికల్ ఓల్డ్ ఫ్యాషన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అనిపించింది. రన్ రేట్ చూస్తే డే అంతా 3.4, 3.5 రేంజ్లోనే ఉంటుంది. ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టడం, ఇంకొకటి 45 కొట్టడం. ఓవరాల్గా రెండో ఇన్నింగ్స్లో ఇండియా 255 స్కోర్ చేయడం ఇదే చూసాం మనం డే 3లో. అండ్ ఇంగ్లాండ్కు టార్గెట్ ఇచ్చారు 399 టు టేక్ ఎ లీడ్ ఆఫ్ 2-0 ఇన్ దిస్ 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్. ఏం జరిగింది అసలు డే 3లో డీటెయిల్గా మాట్లాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టీల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దిస్ ఈజ్ యువర్ క్యూ టు డూ దాట్. 25,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలోనూ. అక్కడికి చేరుకుంటే ఐ హ్యావ్ ఎ పర్సనల్ అనౌన్స్మెంట్ టు మేక్. అది మీ అందరికీ కూడా నచ్చుతుందని ఒక భావిస్తున్నాను. సో హోప్ఫుల్లీ విల్ డూ దాట్. ఈ టెస్ట్ మ్యాచ్ లోపల జరుగుతున్న ఆశిస్తున్నాను. సరే, డే 3లో ఏంటో జరిగింది అంటే శుభ్మన్ గిల్ వాస్ ది లోన్ బ్రైట్ స్పార్క్ ఫర్ ఇండియన్ టీమ్. ఎందుకంటే తను 10th ఇంటర్నేషనల్ సెంచరీ స్కోర్ చేశాడు చాలా కాలం తర్వాత. టెస్ట్ మ్యాచెస్లో ఒక సెంచరీ, 3rd సెంచరీ తనకి ఇన్ఫాక్ట్ ఇది. అండ్ ఈ వాజ్ వెరీ గుడ్, ఫినామినల్ నాక్ తన నుంచి. ఎందుకంటే అండర్స్టాండింగ్ ద హిస్టరీ, గత 10-11 ఇన్నింగ్స్లో 50+ స్కోర్ కూడా లేదు. కాస్త ప్రెషర్ పెరుగుతుంటుంది. నంబర్ 3లో ఆడతాను అని టీంకి చెప్పిన తర్వాత ఎప్పుడైతే తన నంబర్ 3లో ఆడడం రెగ్యులర్గా స్టార్ట్ చేశాడు, అప్పటి నుంచి రన్స్ ఏమి లేవు. సో ఎప్పుడు రన్ స్కోర్ చేస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఆ రన్స్ ఫైనల్గా వచ్చాయి. సెంచరీ చేరుకున్న తర్వాత కూడా ఫిల్ హిస్ రియాక్షన్ వాస్ మోర్ ఆఫ్ రిలీఫ్ దాన్ యాక్చువల్ సెలబ్రేషన్. జనరల్గా హెల్మెట్ తీసేసి ఫిస్ట్ పంప్ ఇవన్నీ చూస్తుంటే జంపింగ్ ఇన్ ది ఎయిర్. బట్ ఈ సెంచరీ తర్వాత చాలా కామ్గా రియాక్ట్ అయ్యాడు. కళ్ళు మూసుకొని దేవుడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ టు సీ. సరే, శుభ్మన్ గిల్కి ఇన్నింగ్స్ ప్రారంభంలో కూడా కాస్త లక్ కలిసి వచ్చింది. ఎందుకంటే ఇన్సైడ్ ఏజ్ తగిలిందో లేదో డౌట్ ఉండింది. ఆయన కూడా రివ్యూ తీసుకున్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ దే వాజ్ ఇన్సైడ్ ఏజ్ అండ్ డెసిషన్ ఓవర్టర్న్ చేశారు. ఇట్ వాజ్ ఆన్ 4 at that point of time. తర్వాత చాలా బాగా ఆడాడు. స్పిన్నర్స్ని బాగా ఆడాడు, స్వీప్ షాట్స్ బాగా ఆడాడు, లాఫ్ట్స్ బాగా ఆడాడు, ఫీట్ బాగా యూజ్ చేశాడు. స్పిన్నర్స్ని ఎంత బాగా ఆడాడేమో ఫాస్ట్ బౌలర్స్ ఇంకా బాగా ఆడుతున్నాడు. ఒక ఏదైతే చిన్న అపోహ ఉందో దాన్ని చెరిపేశాడు. అట్ ఏజ్ 24 ఇండియా తరఫున 10 ఇంటర్నేషనల్ సెంచరీ స్కోర్ చేసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు ప్రస్తుతానికి. ఒకడేమో గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, ఇంకొకడేమో కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఆర్ కింగ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ విరాట్ కోహ్లీ, అండ్ మూడోది ప్రిన్స్ అని పేరుతో పిలుస్తున్న శుభ్మన్ గిల్. సో ఒక్కొక్క జనరేషన్ నుంచి ఒక్కొక్కళ్ళు. బట్ బై ఏజ్ 24 దెవ్ రీచ్డ్ 10 ఇంటర్నేషనల్ సెంచరీస్. హోప్ఫుల్లీ ఇంకా చాలా ఉన్నాయి గిల్ దగ్గర. మూవింగ్ బాల్ కాస్త సస్పెక్ట్ అంటూ ఉంటారు, బట్ అవన్నింటిని కూడా అధిగమించి పర్ఫామ్ చేయాలి. నంబర్ 3 తనకి ఇష్టమైన స్లాట్ని కూడా అందిపుచ్చుకున్నాడు. కావాలని చెప్పి అడిగాడు, మేనేజ్మెంట్ ఇచ్చారు కూడా. ఈజ్ రెస్పాండ్ విత్ ది సెంచరీ ఇయర్. హోప్ఫుల్లీ మిగిలిన 3 టెస్ట్ మ్యాచెస్లో కూడా ఇంకొన్ని నాక్స్ కావాలి. ఇక్కడ కొట్టేసిన సెంచరీతో ఏంటంటే నెక్స్ట్ 3 టెస్ట్ మ్యాచెస్కి కొంచెం బ్రీదర్ దొరికింది. కొట్టుమిట్ట ఆడుతున్న తన కెరియర్ని కాస్త తనే సర్వైవ్ చేయించుకున్నాడు అని కూడా అనుకోవచ్చేమో. అంత ప్రెషర్ ఉండిందా అంటే మేబీ నాట్, బికాస్ పుజారాని కన్సిడర్ చేయట్లేదు. నంబర్ 3లో ఇతను కాకుండా ఇంకెవరిని పెద్ద ప్రస్తుతానికి ఆప్షన్లో కన్సిడర్ చేసే అవకాశం కూడా లేదు. సో అజింక్య రహానే, పుజారా వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ఫామ్, అవుట్ ఆఫ్ ఫేవర్ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి మోర్ దెన్ అవుట్ ఆఫ్ ఫామ్. గిల్కి ఆ లాంగ్ రోప్ ఇచ్చారు అండ్ ఫైనలీ రెస్పాండ్ విత్ ద సెంచరీ. సో గుడ్ ఆన్ హిమ్ ఫర్ దాట్. మోర్ ఇంపార్టెంట్ నాకు నచ్చింది ఏంటంటే అంటే తను ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశాడు ఇన్నింగ్స్ని, ఎక్కడా కూడా తన కామ్ని కోల్పోలేదు, ఎక్కడా కూడా ర్యాష్ స్ట్రోక్స్ ఆడలేదు. బట్ కాకపోతే లాస్ట్లో పుల్ని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే అలాంటిదే జరిగిందో అనిపిస్తుంది. ఎందుకంటే రివర్స్ స్వీప్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు, వాళ్ళు బాగా ఆడుతున్నారు. అలా అని చెప్పి ఇండియన్ బ్యాటర్స్ కూడా ఆడగలరా? ప్రాక్టీస్ చేయకపోతే ఆడడం కష్టం. అదే కనిపించింది. రివర్స్ స్వీప్ కోసం ప్రయత్నం చేశాడు అండ్ దాంట్లో తన వికెట్ కోల్పోయాడు. మేబీ ఒక రాంగ్ టైంలో గిల్ అవుట్ అయ్యాడు. ఆ పార్ట్నర్షిప్ విత్ అక్షర్ పటేల్ వెరీ ఇంపార్టెంట్. శ్రేయస్ అయ్యర్తో కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ ఉంది 85, బట్ అయ్యర్ ప్రతిసారి చేస్తున్నట్టుగానే మళ్ళీ అదే పొరపాటు చేశాడు. ఏంట్రా అది అంటే స్టెప్ అవుట్ అయ్యి షాట్ ఆడే ప్రయత్నం చేయడం, అవుట్ అయిపోవడం. బట్ ఆ క్యాచ్ని ఎంత పొగడాలి భయ్యా, నాకు అర్థం కావట్లేదు. మొదటి టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో జడేజా రన్అట్ వాజ్ అ స్పెషల్ ఎఫర్ట్ ఫ్రమ్ బెన్ స్టోక్స్. అలాంటిదే చేశాడు మళ్ళీ ఈ రెండో ఇన్నింగ్స్లో కూడా. శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అయితే పట్టాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బెన్ స్టోక్స్కి మొన్న నీ సర్జరీ అయింది, దాని నుంచి రికవరీ వచ్చాడు, ఇంకా బౌలింగ్ కూడా చేయట్లేదు. బట్ 22 yards వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని తర్వాత డైవ్ చేస్తూ ఆ క్యాచ్ పట్టుకోవడం, రన్నింగ్ బిహైండ్ ఇస్ ఆల్వేస్ వెరీ వెరీ టఫ్. అందుకనే 1983 వరల్డ్ కప్ ఫైనల్లో కపిల్ దేవ్ తీసుకున్న క్యాచ్ గురించి ఇప్పటిదాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి క్యాచ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి కంప్లీట్ చేశాడు. విచ్ ఇస్ వై వి కీప్ కాలింగ్ బెన్ స్టోక్స్ యాజ్ ద సూపర్ మ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రికెట్. ఆ డిస్మిసల్ తర్వాత అక్షర్తో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ అక్షర్తో పార్ట్నర్షిప్ కూడా ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో దాని తర్వాత ఇక వెంటనే వికెట్స్ పడిపోతూ వచ్చాయి. గిల్ లైక్ ఐ సెడ్ ఆ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో తన వికెట్ కోల్పోయాడు. ఐ డోంట్ నో వై ఇట్ డిడ్ దట్. నాట్ నెసెసరీ అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అప్పటిదాకా స్వీప్స్ బాగానే ఆడుతూ వచ్చాడు. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఉంది, స్వీప్ ఆడుతున్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ లో యాజ్ పాసిబుల్ టు ద గ్రౌండ్ అంటుంటారు. ఎందుకు? దాన్ని కంట్రోల్ చేయడానికి బాల్ని. రివర్స్ స్వీప్ ఆడుతున్నప్పుడు తనకి న్యాచురల్ పొజిషన్ కాదు ఇది. స్వీప్ ఆడుతున్నప్పుడు వెనకాల కాల మీద బెండ్ అయ్యి నీ మీదకి వెళ్ళి ఆడడం కొంచెం ఈజియర్. రివర్స్ స్వీప్ ఆడుతున్నప్పుడు స్విచ్ ఇట్ ఆడితే ఒకటి, కానీ స్విచ్ ఇట్ కాకుండా రివర్స్ స్వీప్ ఆడుతున్నప్పుడు మీరు బాడీ లోగా తీసుకెళ్లారు. అదే జరిగింది. పైన ఉండిపోయాడు, పైనుంచి ఆడే ప్రయత్నం చేశాడు, గ్లవ్కి తగిలి ఇట్ పాప్డ్ అప్ అండ్ వాస్ గాన్. అక్కడి నుంచి తర్వాత మిగతా అందరూ కూడా వెంటనే అవుట్ అయిపోతూ వచ్చారు. ఈవెన్చువల్గా ఇండియా 255 ఆల్ అవుట్ అయిపోయారు రెండో ఇన్నింగ్స్లో. సో లీడ్ ఆఫ్ 398 డజంట్ లుక్ వెరీ ఈజీ టు గెట్. బట్ ఈ ఇంగ్లాండ్ టీంతో ఏంట్రా ప్రాబ్లం అంటే వీళ్ళు ఎంతైనా చేజ్ చేయగలరు. రిమెంబర్ 2022లో బర్మింగంలో కూడా 378 ఎంతో చేజ్ చేశారు అగేన్స్ట్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. సో దే యాక్చువల్లీ క్యాన్ డూ దట్. ఇఫ్ దిస్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ రైట్ నౌ హూ కెన్ చేజ్ 399,
4th innings ఇట్ హ్యాస్ టు బి ఇంగ్లాండ్. అండ్ వాళ్ళకి ఎంత స్కోర్ ఇచ్చినా కూడా సరిపోదు కాబట్టి రవిచంద్రన్ అశ్విన్ కూడా బుమ్రాని పెట్టుకొని స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఫామ్ చేసుకుంటూ తనే స్ట్రైక్ అంతా ఉంచుకుంటూ ఒక చిన్న పార్ట్నర్షిప్ బోర్డు క్రియేట్ చేసి స్కోర్ని ఎంతవరకు పొడిగించగలిగితే అంత మంచిదని ఒక ఆలోచన కూడా చూసాం. గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హార్ట్లీ, మరొకసారి 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. బట్ మొత్తానికి చెప్పుకోవడానికి ఏంటంటే అంటే 399 టార్గెట్ ఇంగ్లాండ్ దగ్గర ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్స్ మరోసారి ఆ 50 రన్ పార్ట్నర్షిప్ తోటి దే కైండ్ ఆఫ్ సెట్ ద టోన్ సేయింగ్ దట్ మేము గెలుపు కోసమే వెళ్తున్నాము. ఇందాక నేను అన్నట్టుగా 2022లో కూడా 370 ఆడ్ చేస్ చేశారు అగేన్స్ట్ ఇండియా. సో బెన్ స్టోక్స్ వుడ్ బిలీవ్ దట్ దే కెన్ డూ ఇట్, దే క్యాన్ విన్ ఇట్ ఫ్రమ్ హియర్ ఆన్. అందుకే ద నెక్స్ట్ డే దట్ ఈస్ డే 4 ఇస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అశ్విన్కి ఒక్క వికెట్ కూడా దొరకలేదు. అలాంటిది ఈ రెండో ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్రేక్తో తనే అందించాడు. హోప్ఫుల్లీ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ ఆన్ డే 4. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డే 4. మ్యాచ్ ఎటువైపు వెళ్ళినా సరే ఇంగ్లాండ్ అయితే ఎంటర్టైన్ చేస్తారు. త్వరగా మ్యాచ్ అయిపోదు కానీ, ఎందుకంటే కావాల్సిన రన్స్ ఇంకా చాలా ఉన్నాయి. 332 పరుగులు ఇంకా కావాలి. ఒక రోజులో ఫినిష్ చేయొచ్చు ఇంగ్లాండ్ పూనుకుంటే కనుక. సో డే 4 బి వెరీ ఇంట్రెస్టింగ్. చాలా 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 విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి అట్ ది ఎండ్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్. ఆఫ్ కోర్స్ బికాజ్ విరాట్ కోహ్లీ వెనక్కి వస్తాడా లేదా, ఇండియన్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, జడేజా కేఎల్ రాహుల్ ఫిట్నెస్ విషయాలు ఇవన్నీ కూడా డే 4 అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. రాదో టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇవాళ ఇంతకు మించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు భయ్యా, బికాజ్ నాట్ వాట్ హ్యాపెన్. లైక్ ఐ సెడ్, ఇది ఒకప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లాంటి డే అనమాట. అంటే నెమ్మదిగా వెళ్ళింది. 3.4, 3.400 మాత్రమే కాబట్టి ఎక్కువ రన్స్ కూడా రాలేదు, ఎక్కువ హంగామా ఏం జరగలేదు. సింపుల్గా సాఫీగా సాగిపోయింది. సో ఈ రివ్యూ కూడా సింపుల్గా సాఫీగా ఫినిష్ చేసేసి రేపటి వీడితో మళ్ళీ కలుస్తున్న ఒక చిన్న హామీతోటి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇంకోసారి మీకు ఏం చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. వీడియో నచ్చుంటే ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్, అలాగే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో దట్ 25,000 కనుక చేరుకుంటే ఐ హావ్ అనౌన్స్మెంట్ టు మేక్. యూ లైక్ దట్ ఫర్ షూర్ ఇస్ వాట్ మై బిలీఫ్ ఇస్. సో రేపు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.